న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపాన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన దక్షిణ కోస్తా రైల్వే కొత్త జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. దక్షిణ కోస్తా రైల్వే కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష సాకారమైన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. బాణసంచ పేల్చి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల 4 దశాబ్దాల కళ నేడు సాకారమైందన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లతో ప్రాంత అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఈ చారిత్రాత్మక ఘట్టం సాధ్యమైందని పేర్కొన్నారు. ఎవరైనా సరే అప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అటు ఒరిస్సాలో కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనం అనేక దాడులకి ఎదురైనటువంటి సందర్భం. ఆ వాటిలన్నింటినీ దాటుకొని మనం సొంత జోన్ కావాలన్న కళ ఏదైతే ఉందో సుమారు 4000 కిలోమీటర్లతో మనకు జోన్ సాధించుకున్నాం. దానికి కూటమి నాయకులందరికీ కూడా మరొక మారు నేను, అలాగే ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చూసారు, ఈరోజు ప్రజల్లో ఒక ఆనందం. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. కూటమి నాయకులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఒక పిలుపునిస్తే అలాగే సాధించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ పంచుకున్నాం. ఈరోజు డాన్సులు కానీ, స్వీట్లు పంచుకోవడం కానీ, వాళ్ళ యొక్క ఆనందానికి అవరోధం లేవు. అవధులు లేనటువంటి ఆనందం ఇక్కడ వ్యక్తం చేశారు. చాలా సంతోషం. ఇక్కడి నుంచి మనకి ఈ జోన్ సాధించు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మరో గౌరవ అతిథులు డిసిసిబి చైర్మన్ గారు, జనసేన గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ కోన తాతారావు గారికి, మరియు టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు పెద్దల గవర్నర్ శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 4 దశాబ్దాల కళ నెరవేరిన రోజు ఈ రోజు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా మన గౌరవ రాష్ట్ర సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకి ఉత్తరాంధ్ర కళ అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన రైల్వే జోన్ కి ముందుగా ధన్యవాదాలు. మన నరేంద్ర మోడీ గారు, కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటూ కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు అలా కాకుండా మన విశాఖపట్నంలో ఈ యొక్క రైల్వే జోన్ ఏర్పడటం వల్ల ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఆనందంగా స్వాగతించారు కనుక మరి ఇక్కడ కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా మరి జరుపుకోవడం జరుగుతుంది.